ఎక్స్ట్రోవర్ట్ కాదు. బయట కొత్త వాళ్ళకి ఇంట్రోవర్ట్. ఆ, కొంచెం పరిచయం కొత్త అయితే వాళ్ళకి ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్, నార్మల్గా అయితే ఫుల్ ఎక్స్ట్రోవర్ట్. నాకు ఫుల్ స్టిల్ కాదులే గానీ ఓకే. మాతో మంచిగా ఉంటావు ఎక్స్ట్రోవర్ట్. అంతే. ఆ ఎక్స్ట్రోవర్ట్ పీక్ లెవెల్ అంటే మీతో ఉన్నట్టు. మాతో ఎందుకు సార్? వద్దులే. కాదు, ఒక ఇంత మంచి యాక్ట్రెస్, హ్మ్. చాలా అందంగా ఉంటావు, ఏజ్ అయిపోతున్నా కూడా కనిపించట్లేదు. అరే నేను మరీ ముసల్దాన్ని అవ్వలే, 30 కూడా రాలేదు, వద్దు. డ్యాన్స్ షోలు చేస్తున్నావు బాగా. అంటే ఎందుకు డ్యాన్స్ ముందు నుంచి డ్యాన్స్ వచ్చా? అసలు ఎందుకు డ్యాన్స్ షోలు ఒప్పుకుంటున్నావు? డ్యాన్స్ షోలు ఎందుకు చేసావు? ఏమైందంటే బిగ్ బాస్ అయిన వెంటనే మనకి కొన్ని అదే బిగ్ అగ్రిమెంట్స్ బాస్ ఉంటాయి కదా. అయిపోయిన నుంచి మొత్తం నీ డ్యాన్స్ షోలే. ప్రాబ్లం ఏంటంటే నాకు అప్పటి వరకు డాన్స్ రాదు. ఉమ్, ఏదో ఊరికనే తీన్ మార్ ఫ్రీ స్టైల్ చేయమంటే చేస్తాను కానీ నాకు స్టెప్స్ అసలు మర్చిపోతా. ఉమ్. మనకి అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఏమీ చేయకూడదు కదా, 1 year ఏం చేయకూడదు, అవును, కావాలి కదా. అవును. సో డాన్స్ అంటే నేను అప్పటికి చెప్పా, ఉమ్, అయ్యో నాకు రాదండి డాన్స్, పైగా మెహబూబ్ వేసారు నన్ను. ఆ, ఆ అబ్బాయి ఏమో డాన్సర్, ఉమ్, అసలు అవ్వదండి నాకంటే. ఇంకా లేదు పర్లేదు చేయి నేర్పిస్తారంటే ఉమ్, చేసా. మరీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవ్వలేదు, చేశాను, పర్లా డాన్స్ నేర్చుకున్నా, ఉమ్, కానీ గెలవలేదు. ఉమ్, ఎట్లానో బిగ్ బాస్ గెలవలేదు. సో ఏదో ఒకటి గెలవాలి. ఉమ్, నా లైఫ్ లో ఎప్పుడో 2015లో మిస్ విజయవాడ మిస్ ఆంధ్రప్రదేశ్ గెలిచా, తర్వాత నుంచి ఏం గెలవాల. ఉమ్, ఉమ్, లాస్ట్ వరకు వెళ్తున్నా ఓడిపోతున్నా, లాస్ట్ వరకు వెళ్తున్నా ఓడిపోతున్నా. ఉమ్, సరే డాన్స్ లోకి వచ్చాను కదా, ఎందుకు గెలవకూడదు. అప్పుడే సీతల గోళ్ళు అడిగారు. ఉమ్. సూపర్ సర్లే సూపర్